దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి దిగి వచ్చిన ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు మానవ జాతి పాప పరిహారార్థమై సిలువలో తన ప్రాణమిచ్చి చివరి రక్తబొట్టు వరకు కార్చిన ఈ ప్రత్యేకమైన దినాన్ని గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తున్నాం. దేవాది దేవుడు మహోన్నతుడు ఈ ప్రపంచంలో అనేక మంది అనుసరిస్తున్న ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధిస్తున్న దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే అది గుడ్ ఫ్రైడే ఎందుకు అయింది, అది శుభ శుక్రవారం ఎందుకు అయింది అనేది సంఘ బిడ్డలుగా మీకు అందరికీ తెలుసు. ఆయన మన కొరకు త్యాగం చేశాడు అంటే మనందరూ అనుభవించవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు. ఆయన శిక్షలోనికి వచ్చారు, మనల్ని శిక్షలోంచి తప్పించారు. అంటే ఆయన శిక్షింపబడి మనకు పాపము నుండి శాపము నుండి మనకు విడుదల ఇచ్చారు. కాబట్టి ప్రపంచ మానవాళి విడుదల పొందిన రోజు. మనిషికి ఏది భయంకరమైనది, మనిషికి ఏది ఎక్కువ బాధాకరమైనది, అసలు ఆ మనిషి జీవితంలో ఏది పెద్ద సమస్య? మనం ఒకసారి అనుకుంటాం అప్పులు పెద్ద సమస్య అనుకుంటాం, కానీ అవి బతికున్నంతసేపే మనల్ని వెంబడిస్తాయి. ఒక్కోసారి అనుకుంటాం ఈ రోగాలే పెద్ద సమస్య అండి అనుకుంటాం, కానీ అవి కూడా బతికున్నంతసేపే మనల్ని వెంబడిస్తాయి. చచ్చిన తర్వాత రోగం ఏం చేస్తుంది? శరీరమే లేనప్పుడు. చచ్చిన తర్వాత అప్పులుడు ఏం చేస్తాడు? లేదండి కుటుంబ సమస్యలు చాలా బాధాకరం అంటే చచ్చిన తర్వాత అవి కూడా బంధాలే లేనప్పుడు సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ భూమి మీద మనకు వచ్చే సమస్యలు అన్నిటికంటే బాధాకరమైనది, వీటన్నిటికీ మూలం పాపం. పాపం వలననే రోగం, పాపం వల్లనే సమస్యలు, పాపం వల్లనే దుఃఖం, పాపం వల్లనే భయం. అసలు మనిషికి ఏదో సమస్య అనుకుంటున్నాడు, ఏదో పెద్ద సమస్య నా సమస్య, కానీ ఈ సమస్యలన్నిటికీ మూల కారణం పాపం. ఈ పాపాన్ని తప్పించుకోవడం ఎవరి తరం కూడా కాదు. అలాగని పాపం లేనోడు ఒక్కడు కూడా లేడు. భూమి మీద పుట్టాడు అంటే వాడు పాపి అయి ఉన్నాడు. భూమి మీద మనం ఒక మానవ జన్మ ఎత్తామంటే చాలు, మనం ఎందులోకి వచ్చి పడ్డామంటే పాపలోకంలోకి వచ్చి పడ్డాం, పాపంతో నింపబడ్డాం, పాపంలో మునిగిపోయాం, పాపపు ఊబిలో కూరుకుపోతున్నాం. మరి పాపపు ఊబిలోంచి బయటికి లాగాలి అంటే తండ్రి వచ్చి లాగుతాడా, తల్లి వచ్చి లాగుతుందా, తమ్ముడు వచ్చి లాగుతాడా, అన్నయ్య వచ్చి లాగుతాడా, లేక బంధువులు వచ్చి లాగుతారా, స్నేహితులు వచ్చి లాగుతారా, రాజకీయ నాయకులు వచ్చి లాగుతారా అంటే వాళ్ళందరూ మనం ఏ ఊబిలో ఉన్నామో ఆ ఊబిలోనే వాళ్ళు ఉన్నారు. మనకలాగే వాళ్ళు పాపపు ఊబిలో కొట్టుపెట్టి ఆడుతున్నారు. ఇప్పుడు పాపపు ఊబిలోంచి మనల్ని బయటికి లాగాలి అంటే ఈ ఊబికి బయట ఉన్నవాడు కావాలి, అంతే కదండి. ఊబిలో ఉన్నవాడు లాగలేడు కదా, మనతో పాటు ఊబిలో ఉన్నవాడు మనల్ని లాగలేడు కదా. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలో కూరుకుపోయినప్పుడు మన ఇరుగు పొరుగు వారిని వారు మనల్ని లాగలేరు, మన బంధువులు మనల్ని బయటికి లాగలేరు, మన స్నేహితులు మనల్ని బయటికి లాగలేరు, ఎవ్వరూ మనల్ని దాని నుంచి తప్పించలేనప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఊబికి బయట ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఊబికి పైనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మనల్ని ఆ ఊబిలోంచి ఏం చేయగలరు? బయటికి లాగగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఊబికి బయట ఉన్నవాళ్ళు అంటే ఎవరు? ఈ ఊబికి బయట ఉన్నవాళ్ళు అంటే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా పుట్టారు, కానీ మనందరికిలాగే మానవుడిగా పుట్టి కన్యమరియ గర్భమందు పుట్టారు. చాలామంది అంటారు మనిషిలాగే వచ్చాడంట, మళ్ళీ కన్యమరి గర్భాన్ని పుట్టాడు అంటారు. అదేటో మామూలుగా అందరికిలాగే పుట్టి అందరికిలాగా పెళ్లి చేసుకుని అందరికిలాగా అన్నీ చేసి దేవుడిగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఆయన ప్రత్యేకం అంటారేంటే ఎస్ ప్రత్యేకమే. ఎందుకంటే
ఇప్పుడు మనకలాగే అన్నీ చేసి మనకలాగా పాప ఊబిలో కూరుకుపోతే మనల్ని ఎలా లాగుతాడు? అందుకే ఈ భూమి మీదకి మనిషిగా వచ్చినా పాపము లేనివాడుగా వచ్చాడు, పాపము చేయనివాడుగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండివాడు. అదే యేసుక్రీస్తు ప్రత్యేకత అంటే. ఏంటంటే ఆయన స్పెషాలిటీ అంటే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషులు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు, మనకు సరిపోయినవాడు. అంటే మనకు సరిపోయినవాడు అంటే మనల్ని లాగగలిగినవాడు ఆయనే. ఎందుకంటే ఈ ఊబికి బయట ఉన్నవాడు. కాబట్టి ఈ పాపపు ఊబిలోంచి తప్పించడానికి పాపం అంటే ఒక రుణం. పాపం అంటే ఏంటి? ఒక తప్పు చేస్తే ఏం చేయాలి? ఒక రుణం కట్టాలి, ఒక బాకీ చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఎవరైనా తప్పు చేశారనుకోండి ఫైన్ వేస్తారు, బాకీ కట్టాలి. జైల్లో పెట్టారనుకోండి బెయిల్కి డబ్బులు కట్టాలి. అలాగే మన పాప రుణాన్ని తీర్చేయడానికి విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడట. మన కొరకు ఏం చేశాడు? మన అప్పు కట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం తీర్చవలసిన అప్పు ఉన్నంతసేపే మనం మాట పడాలి. అప్పు కట్టేశాక మనల్ని ఎవరైనా ఏమన్నా అనగలరా? కాబట్టి ఈ పాపమనే అప్పుని ఈ కల్వరి సిలువలో ఏం చేశాడు? యేసుప్రభువారు కట్టేశాడు. అందుకని పాపము మన మీద ఏలుబడి ఇంకా చేయలేదు. పాపమునకు మనం దాసులం కాము. ఎందుకంటే అందుకే అన్నాడు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మన పాప రుణం తీర్చివేయడానికి, మన అప్పు కట్టేయడానికి, పాపం నుంచి మనల్ని బయటపెట్టడానికి, మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తనలా మార్చుకుని ఆ నిత్యరాజ్యానికి మనల్ని తీసుకెళ్ళిపోవడానికి ఈ లోకానికి దిగివచ్చి దీనుడుగా జీవించి, దరిద్రుడుగా జీవించి మనందరి కొరకు కల్వరి సిలువలో అర్పించబడ్డాడు. ఆ రోజు రాత్రి, గురువారం రాత్రి 7 నుంచి 9 వరకు పస్కా విందులో వాళ్ళు పస్కా విందు చేస్తారు. ఆ రోజే బల్లారాధన ఇచ్చాడు వాళ్ళకి. చెప్పాడు, నన్ను ఇప్పుడు పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, సిలువకు అప్పగిస్తారని ముందే చెప్పాడు. ఒకవేళ యేసు సిలువకు భయపడి ఉంటే వాళ్ళకి చెప్పకముందే ఆయన పరారవ్వాలి. కానీ వాళ్ళకి చెప్పి ఇస్కరియోతు యోధ అడిగాడు, ఇప్పుడు రోజులాగే మనం అక్కడికి వెళ్తున్నాం రా, ఇబ్బంది ఏం లేదు. రోజులాగే గెత్సెమనే తోటకే వెళ్ళాడు. సుమారు 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రార్థన చేశారు. 11 గంటల వేళప్పుడు యేసును పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. వాళ్ళు వస్తున్నప్పుడు ఈయన ముందు ఎదురెళ్ళాడు. మీరు ఎవరిని వెతుకుచున్నారు? మేము నజరేయుడని యేసును వెతుకుతున్నాం, నేనే ఆయనను. ఎవరైనా అలా వెళ్తారండి? నేను కాదని తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అందులోకి తప్పించుకోవడం చాలా సింపుల్ ఆ రోజు. ఎందుకంటే గెత్సెమనే తోటలో రాత్రి 11 చిక్కని చీకటి, తోట పెద్ద లావంటి గుబురు చెట్లు. ఆ ప్రాంతంలో తప్పించుకోవడం సులువా కాదా? చాలా సులువు. ఏ పక్కకి వెళ్ళిపోయినా అన్ని పక్కలు ఒకలాగే కనబడతాయి. అసలు యేసును పట్టుకోవడం ఎవరి తరం కూడా కాదు. కానీ యేసు తనంతట తాను ఏం చేశాడు? వారికి అప్పగించుకున్నాడు. యేసును పట్టుకున్నారు, కొరడాలతో ఆ గొలుసులతో బంధించారు. అర్ధరాత్రి అనాస్ ఇంటికి తీసుకువెళ్ళారు. అర్ధరాత్రి సమయంలో ఆయన్ని వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడువా, మాతో చెప్పు అంటున్నాడు అనాస్. ఆయన మొహమాటం లేకుండా చెప్పాడు, మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండటం మీరు చూస్తారు అని చెప్పాడు. వెంటనే బట్టలు చింపేసుకుని, ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి, నేను దేవుడితో సమానం అని చెప్పుకుంటున్నాడు ఈయన అని చెప్పి, వాళ్ళకి మరణశిక్ష వేసే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడట? ఆయన్ని తెల్లవారుజామున ఇంకా చీకటి ఇంకా అలా అవ్వకముందే పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళిపోయారు. 6 నుంచి 9 గంటల వరకు తీర్పు, 6, 7, 8 గంటల వరకు తీర్పు సుమారుగా. 2 గంటల సేపు తీర్పు. ఈ తీర్పులో ఎన్నోసార్లు పిలాతు ఆయన్ని తప్పించడానికి ట్రై చేశాడు. పిలాతు ఏమీ ఆయన బంధువు కాదు, పిలాతు ఏమీ ఆయనకి తెలిసినవాడు కూడా కాదు, ఒక రోమా అధికారి, రోమా గవర్నర్. కానీ ఆయన మంచితనం గురించి ఆ ప్రాంతమంతా చెప్పుకుంటున్నారు, ఆయనకి తెలుసు.
ఇంత మంచివాడిని సిలువేయమని చెప్తారేంట్రా అని సుమారు చాలాసార్లు ప్రయత్నం చేశాడు యేసుని సిలువ నుంచి తప్పించాలని. కానీ వాళ్ళు కేకలు పెడుతున్నారు, వాళ్ళ కేకలే గెలిచినాయి. సరే ఇంక నా వల్ల కాదు, సుమారు 9 గంటల ప్రాంతానికి యేసు సిలువ వేయడానికి అప్పగించేశారు. మార్కు సువార్తలో 9 గంటలకు సిలువ వేశారని రాసి ఉంటుంది. అటు సిలువ వేశారంటే అక్కడతోటి అయిపోయిందని కాదు, అది ఆ టైంకి సిలువకు అప్పగించారు. మోయించుకుంటూ కొండ దగ్గరికి వచ్చి ఆ కాళ్ళల్లో మేకులు కొట్టి, చేతుల్లో మేకులు కొట్టి, తల చాలా భయంకరంగా సిలువ వేసి, నాకు తెలిసి వీళ్ళు మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు సిలువ కార్యక్రమం వేస్తూనే ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ సిలువ మీద ఉండి విపరీతమైన వేదనలో ఉండి ఆయన ప్రపంచానికి ఆ భయంకరమైన బాధలో ఉండి మాట్లాడిన 7 మాటలు, దేవుని బిడ్డల ఈ 7 మాటలు ఆయన ప్రేమకు నిదర్శనాలు. ఆ 7 మాటలు ఏంటి? 2 ఆయన ఆ 7 మాటలు దేవుని పిల్లలారా ఆయన ప్రపంచానికి ఇస్తున్న ఒక గొప్ప సందేశం. ఆ 7 మాటలు కుటుంబ బాధ్యత ఎలా ఉంది, యేసు కుటుంబ బాధ్యతల గురించి ఏం చెప్పాడు అన్నదానికి నిదర్శనం ఆ 7 మాటలు. ఆ 7 మాటలు ఆయన ఎలాంటి వాడు అనేది ఆ 7 మాటలు సాక్ష్యం చెప్తాయి. ఆయన ఎంత గొప్పవాడు, ఎలాంటి వాడు అనేది. ఆ 7 మాటలు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం ముగించాడు అనేది ఆ 7 మాటలే తెలియజేస్తాయి. ఆ 7 మాటలు తండ్రికి ఈయనకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియజేస్తాయి. కాబట్టి ఆ 7 మాటలు ఒక్కసారి ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుని కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ మొదటి మాటని మనం గమనిస్తే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేం చేస్తున్నారు అంటే, ఇంత బాధలో ఉండి అసలు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ అంత ఘోరంగా కొట్టి, అంత ఘోరంగా హింసించి సిలువ వేసేస్తుంటే, మనల్ని ఎవరైనా చిన్న దెబ్బ కొడితేనే మనకి ఎంత కోపం వస్తుందండి? చాలా కోపం వస్తుంది. తిరిగి సమాధానం అంటామా? కొంచెం చేత కాకపోతే తిడతామా? అంతకే చేత కాకపోతే లోపలనే తిట్టుకుంటామా? కానీ యేసు అందరి ముందు ఇలా చెప్పాడట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికే తెలియదు గనక వీరిని క్షమించు అన్నారట. అంటే ఆ మాటలో మనకి ఏమర్థమవుతుందంటే, కీడుకు ప్రతి కీడు చేయని వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు కూడా సందేశం ఇస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు అవతలోళ్ళు కీడే చేశారండి, అవతల వ్యక్తి తప్పే చేశాడు అనుకుందాం కాసేపు, కానీ నువ్వేం చేయాలి? ఆ తప్పు గురించి నువ్వు సరదాగా మాట్లాడేసుకోవాలి, అంతేనా? ఆ తప్పు గురించి వాళ్ళకి తెగ మోసేయాలి, అంతేనా? అదే చేయాలా? ఆ తప్పు గురించి విమర్శిస్తా, మేము ఎప్పుడు అలాంటి పని చేయలేదమ్మా, మేమెంత మంచివాళ్ళమమ్మా అని చెప్పేసి విమర్శించి మాట్లాడేయాలి, అంతేనా? యేసు ఏం సందేశం ఇచ్చాడు అక్కడ? అసలు యేసు ఏమనాలి? వీళ్ళు చేసే పనికి వీళ్ళు ఇప్పుడే నాశనం అయిపోవాలనాలి. అంటే నాశనం అయిపోతారు వాళ్ళు వెంటనే. మాటతో కూడా వాళ్ళని ఆయన ద్వేషించలేదు, కనీసం మనసులో కూడా వాళ్ళని ద్వేషించలేదు. కానీ మనకు సంబంధం లేకపోయినా, మనకు కీడు చేయకపోయినా, మన సమస్య అది కాకపోయినా, ఎవరో ఏదో చేశారని తెలిస్తేనే మనం వెంటనే తెగ మాట్లాడేస్తాం దాని గురించి. అసలు ఆ సమస్యకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆ సమస్య నీకు సంబంధించిందే కాదు, నీకు సంబంధించింది కాకపోయినా కూడా నువ్వు ఎంత సీరియస్గా దాన్ని తీసేసుకుని ఎంత చక్కగా మాట్లాడేస్తావంటే, ఎంత విచిత్రంగా మాట్లాడేస్తావంటే, ఎంత బాగా నిందలు మోపుతావంటే, అసలు నీకు ఏంటి సంబంధం? అసలు ఎవరో ఒకరు ఏదో అంటుంటే మళ్ళీ ఇంకొకరు ఏదో మళ్ళీ ఇంకొకరు ఏదో అంటుంటే, ఈ మనుషుల యొక్క తీరు అలాంటిదండి, మనుషుల యొక్క పద్ధతి అలాంటిది. ఒకడు ఏదైనా చేస్తుంటే అది ఎందుకు చేస్తున్నాడో ఏంటో, అది నిజమో అబద్ధమో కూడా గ్రహించకుండా ఒకరు చెప్తే చాలు మళ్ళీ దాన్ని ఇంకొకరు చెప్పేసుకుంటారు. ఎవడోనంట ఏదో పళ్ళు మీద పట్టుకుని ఏదో అమ్ముకుంటా, ఇలా తలక ఇలా పెట్టుకుని ఇలా అమ్ముకుంటా, మెడ ఇలా పెట్టుకుని అమ్ముకుంటా మెడ ఇలా ఉండిపోయిందంట పాపం. ఇలా ఒక అరుగు మీద కూర్చుని ఇలా అనుకుంటా అని ఇలా పైకి చూస్తున్నాడంట. దారింట పోతా కూడా వచ్చి ఏ ట్రైడ్ పైకి చూస్తున్నాడో అని ఈడు చూస్తున్నాడంట. ఏం కనబట్టలేదు, ఏమో ఇలా అనుకుంటా అలా చూస్తున్నాడు.
వీడికి ఏం కనబడుతుంది అని చూస్తున్నాడు. మళ్ళీ మూడోవాడు వచ్చాడు అక్కడికి. వీళ్ళిద్దరికి ఏం కనబడుతుందిరా అని ఆడ చూడడం మొదలెట్టాడు. దారంటావు నలుగురు అలా వెళ్ళిపోతే ఏం జరిగింది అని వీళ్ళు చూడడం మొదలెట్టారు. మళ్ళీ ఇటు నుంచి నలుగురు, అటు నుంచి నలుగురు, అటు నుంచి నలుగురు, ఇటు నుంచి నలుగురు అలా చూస్తానే తెగ ఎత్తుకేసుకుంటున్నారు. ఎత్తుకేసుకుంటుంటే ఒకడు వచ్చి కొంచెం ఏం పక్కన అడిగి, ఒరే ఏం కనబడుతుంది నాకు నుంచి? నాకేం కనబడతలేదంటే, నాకు ఏం కనబడతలేదండి. మరి ఎందుకు చూస్తున్నట్టు? ఇటు చూస్తున్నాను నేను వచ్చినప్పటికి, అది ఏంటని నేను చూస్తున్నాను అని అడిగారు. నువ్వు ఎందుకు చూస్తున్నావు అంటే, నేను వచ్చినప్పటికి వీళ్ళందరూ చూస్తున్నారు. మళ్ళీ వీళ్ళు అందరూ చూస్తున్నారు, నేను చూస్తున్నాను, నాకు ఎందుకు కనబడతలేదు అక్కడి నుంచి. మొట్టమొదటి దగ్గరికి ఎవయ్యా నీకు ఏం కనబడుతుంది పైన అలా చూస్తున్నాడు? ఏం కనబడుతుంది? మెండ ఎప్పట్టేసి నేను ఎడుతుంటేనే. వీడికి మెండ ఎప్పట్టేసి వీడు ఎడుతుంటే వాళ్ళకి సంబంధమే లేదు. అలాగ సంబంధం లేని గొడవల్లో తలదూర్చి, సంబంధం లేని విషయాలు తెగ మాట్లాడేసేత, నీకు సంబంధం లేని తప్పులు, నీకు సంబంధం లేని పాపాలన్నీ నేను ఎత్తి మీద తెచ్చుకుంటావు తెచ్చుకుని. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేయలేదు అనుకుందాం, దాని గురించి ఎవరో పుకారు పుట్టించారు, దాని గురించి నువ్వు తెగ మాట్లాడేస్తున్నావు. వాడు శిక్షించబడతాడో లేదో తెలియదు కానీ నువ్వు శిక్షించబడతావు. అందుకనే ప్రభువు చెప్పాడు, నిజంగా వాళ్ళు తప్పు చేసినా కూడా అక్కడ ఓకే నువ్వు చూసావు, తప్పు చేయకపోవడం ఏంటంటే మేము చూసాం, తప్పు చేసినా కూడా ఈయన ఏం చెప్తున్నాడు మనకి? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికే తెలియదు గనక క్రైస్తవుడి యొక్క లక్షణం ఏంటంటే పరుల తప్పుని ఏలెత్తి చూపించడం కాదు క్రైస్తవుడి లక్షణం. నలుగురి గురించి లొడలొడ మాట్లాడేసుకోవడం కాదు క్రైస్తవుడి లక్షణం. నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేయడం కాదు క్రైస్తవుడి లక్షణం. క్షమించడం మాత్రమే క్రైస్తవుడి లక్షణం. నువ్వు క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వేం చేయాలి? నువ్వు క్షమించు ముందు, అప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. లేదు నేను క్షమించను, తప్పు చేశాడు, నేను చూసేశాను అంటే, సరే నీకు ఇష్టమైంది నువ్వు చేయి, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటానంటాడు ఆయన. సరే పరుల తప్పు నీకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, మరి నీ తప్పులు నాకు తెలుసు కదా, నేనేం చెయ్యాలో నేను చేసుకుంటాను, నువ్వేం చేస్తావు నువ్వు చెయ్యి. అప్పుడు ఏమైపోతావు? మనం ఎవరికి నష్టం? అప్పుడు కరుణామూర్తి, కరుణా సంపన్నుడు మనల్ని క్షమించి, అండ్ మన అపరాధాలు, మన దోషాలు తక్కువ ఉంటాయా? మనం తెలుసో తెలియని చేసిన, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన అపరాధాలు ఎన్నో, వీటన్నిటికీ క్షమాపణ ఇచ్చి ఆ నిత్యరాజ్యంలో మనకు చోటు కావాలి అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? మన కంటికి కనబడుతున్న వారిని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని క్షమించడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదే ఈ మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. ఇక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండగా ఆ పక్కనున్న దొంగలో ఒక దొంగ అన్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. పక్కనున్న ఇంకో దొంగ అన్నాడు, వాణ్ణిని గద్దించి, అవతలోని రే ఆపరా, ఏంటా మాటలో, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు సిలువ మీద సావు బతుకుల్లో ఉండి కూడా ఇంకా ఆయన్ని, మనం చేసిన తప్పులకి ఈ శిక్ష న్యాయమే, కానీ ఈయన తప్పు చేయలేదు పాపం, ఈయనకి శిక్ష అన్యాయం రా బాబు అని ఆడిని గద్దిస్తూ ఆయన్ని అడిగాడట, యేసు నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? వెంటనే యేసు ప్రభువారు, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వేం మామూలుడు దొంగరా బాబు, నువ్వు పెద్ద దొంగ, నువ్వు నిన్నేలాగా దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటానని అనలేదండి ప్రభువారు. వెంటనే ఏమన్నారు తెలుసా? తన యొద్దకు వచ్చినవాడు దొంగ అయినా, దుర్మార్గుడైనా, దోషి అయినా, పాపి అయినా, అపవిత్రుడైనా, ఎలాంటి వాడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపం చెందుతూ యేసయ్య దగ్గరికి వచ్చి అయ్యా నన్ను కరుణించు అంటే కరుణించి క్షమించి ప్రేమించేవాడు నా యేసయ్య ఒక్కడే. ఈ ప్రపంచం ఏలెత్తి చూపిస్తుంది నిన్ను 10 సార్లు, నా ప్రభువు మాత్రం హక్కును చేర్చుకుంటాడు. పాపపు స్త్రీని అందరూ రాళ్ళు ఇచ్చి కొడుతుంటే ఆయన మాత్రం, ఒరే నాకు 2 రాళ్ళు తింటారా, నేనే వేస్తాను, ఇవిడు పాపపు స్త్రీయే అని అన్నాడేటి, అమ్మా అని పిలిచాడామని. ఈ ప్రపంచం చేసిన తప్పులకి, చెయ్యని తప్పులకి మనల్ని ఏలెత్తి చూపిస్తానే ఉంటుంది.
కానీ ప్రభువు మాత్రమే మనల్ని హక్కును చేర్చుకుంటాడు. ప్రభువు మాత్రమే మనల్ని క్షమిస్తాడు. ప్రభువు మాత్రమే మనకు వాగ్దానాలు ఇస్తాడు. అప్పటి వరకు దొంగగా బతికిన ఆ వ్యక్తి ఆ పశ్చాత్తాపం, మారు మనసు, ఆ చావు బతుకుల మధ్యలో, అయ్యా నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఒక్క మాట అంటే, ఆ మాటకు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేడు నీవు నాతో పరదేశులో ఉంటావు. ఈరోజే నీవు నాతో పరదేశులో ఉంటావు. నేడు నీవు నాతో పరదేశులో కూడా ఉండు అంటే ఈ మాట బట్టి ఏమర్థమైంది? మనమైతే అందరినీ క్షమించగలుగుతామండి? మనం 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 ఎలా మాట్లాడతాం? వాడి ముఖం కూడా చూడండి నేను ఇంక జీవితంలోని అంటాం మనం. కానీ ప్రభు అన్నారు, నీ ముఖం కూడా చూడరా నేను, నువ్వు ఎలాంటివాడు నాది వెళ్దా అంటే, ఎంతమందిని చంపావు నువ్వు, ఎంత దుర్మార్గుడు నువ్వు అని అనలే. నేడు నీవు నాతో పరదేశులో ఉండు అన్నాడు. పాపం అక్కడే తల్లి ఏడుస్తుంది. కన్న కొడుకు బాధ, మరణం, అలా కళ్ళ ముందే చిత్రహింసలు పెట్టి కొడుకుని చంపుతుంటే తట్టుకోలేక కొడుకు, తల్లి ఏడుస్తుంటే ఆ పక్కనే శిష్యుడు ఉన్నాడు. అంత బాధలో ఉండి కూడా ఆయన ఎలా ఆలోచించాడో తెలుసా? నా తల్లి ఏమైపోద్దో, నా తల్లిని ఇంకెవరైనా చూస్తారో చూడరో. అక్కడికి ఆయన తమ్ముళ్ళు ఉన్నారు, ఆయనకి చెల్లెళ్ళు ఉన్నారు. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చూసుకుంటారు నాకేంటి అని అనుకోలేదు. అని అనుకోకుండా అక్కడ ఉన్న శిష్యుడిని పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవుని బిడ్డ తల్లి బాధ్యతలను ఎవరికి అప్పగించాడంట? తన శిష్యుడి చేతికి అప్పగించాడు. అంటే తల్లిదండ్రుల పట్ల యేసు చూపిస్తున్న బాధ్యత. చాలామంది అంటారు బైబిల్లో తల్లిదండ్రుల్ని గౌరవించరండి అంటారు. ఎక్కడ? తల్లిదండ్రులకు నిజమైన గౌరవం ఇచ్చింది బైబిలే. తల్లిదండ్రుల స్థానానికి గొప్ప విలువిచ్చింది బైబిలే. తల్లి గొప్పతనం ఏంటో, తండ్రి గొప్పతనం ఏంటో చూపించింది బైబిలే. యేసుక్రీస్తు తన జీవితంలో తల్లిదండ్రులకు ఇచ్చినంత విలువ ఎవ్వరికి ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, కల్వరి సిలువలో ఆ చచ్చిపోతున్న సమయంలో కూడా, కొన ప్రాణంలో ఉన్నప్పుడు కూడా యేసు తన తల్లి బాధ్యతలు శిష్యుడికి అప్పగించి మాత్రమే చనిపోయాడు. కానీ ఆ తల్లిని అనాథగా వదిలేసి ఆయన వెళ్ళిపోలేదు. దేవుని బిడ్డలారా, ఇక మూడోదేటి, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఆయన తన తెల్లతో చెప్పెను, ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడితో కూడా యేసు చెప్పాడు. ఇది మూడవ మాట. ఇక నాలుగోది, ఏలి ఏలి లామా షబక్తాని అని గట్టిగా కేక వేశాడట. అంటే ఏంటి దాని అర్థం అంటే, ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దేవుడు సిలువలో ఉన్నప్పుడు కన్న తండ్రి అయిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు ఈయన చేయి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టేశాడు? ఒకవేళ ఆయన చేయి విడిచిపెట్టకపోతే ఈయన ప్రాణం పోదు కదా, ఈయన దగ్గరికి మరణం రాదు కదా. జీవాధిపతి అయిన దేవుడు తన చెయ్యి యేసు సిలువ మీద ఉంటే ఈ 2000 సంవత్సరాలైనా యేసు ఇప్పటికీ బతికే ఉంది, అక్కడ ప్రాణం పోదు. కాబట్టి ఆయన దగ్గరికి మరణం రావాలంటే దేవుడు తన చెయ్యి పక్కకి తీసివేయాలి. అందుకే యేసు అంటున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటున్నాడు. తర్వాత ఐదోది, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను అంటే దాహం వేస్తుంది, దాహం అన్నాడు. దాహం అంటే అక్కడ ఏం రాస్తుంటుందంటే, చేదు చిరకం తీసుకొచ్చి ఆయన నోట్లో, చిరక అంటే అర్థం ఏంటంటే ఒక స్పాంజీ లాంటి దాన్ని నీటిలో అలా ముంచి, అలా ఆ ఈటికి కొనకి ఇలా గుచ్చి నోటి దగ్గర ఇలా పెడతారు. అంటే కనీసం అలాగా నోటితో అలా చప్పలిస్తే చాలు వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, ఆ నోట్లోకి నీళ్లు చుక్కలు వెళ్తాయన్నమాట. కానీ యేసు దాన్ని నోట్లోకి తీసుకోలేదట. వాళ్ళు చిరకని ముట్టించినా కూడా తీసుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, నిజానికి ఆయన యొక్క తపన, దాహం అంటే ఏంటి? తపన. ఆయన యొక్క దాహం, ఆయన తపన నశించిపోతున్న ఆత్మలు, ఈ ప్రపంచంలో నశించిపోతున్న ఆత్మలను మనం రక్షించి యేసే దగ్గరికి తీసుకురావడమే ఆయన దాహం తీర్చడం అంటే. నాకు దప్పిగొనుచున్నదని అక్కడ రోమా సైనికులను అడగలేదు, మనల్నే అడుగుతున్నాడు ఆయన. నాకు దప్పిగొనుచున్నది, నాకు దాహం వేస్తుంది అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆయన దాహం తీర్చవలసిన బాధ్యత ఎవరిది?
మందే. సంవత్సరం ఆ మాట వింటమే. మళ్ళీ సంవత్సరం వస్తే ఇదే ప్రసంగం మళ్ళీని. కానీ సంవత్సరం పొడుగునా ఒక్కళ్ళని కూడా రక్షించిన పాపాను పోరు. చెప్పండి, పోయిన సంవత్సరం సేమ్ ఇదే ప్రసంగమా కదా? ఎంతమంది రక్షించారు? ఎన్నిసార్లు యేసుప్రభు వారికి దాహం తీర్చారు చెప్పండి. మీరు నిజంగా గుండెల మీద చేసుకుని నిజాయితీ ఉన్నవాళ్ళు చెప్పండి. ఇక్కడ మీరు రావడమే బరువు అయిపోతుంది ఇంక రోజు రోజుకి. అంటే మనలో ఆసక్తి తగ్గినప్పుడు కష్టాలు ఎక్కువ అవుతాయి, మనలో ఆసక్తి తగ్గినప్పుడు అడ్డంకులు ఎక్కువ అవుతాయి, మనలో ఆసక్తి తగ్గినప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి, మనలో ఆసక్తి తగ్గినప్పుడు అపవాదికి కొంచెం అవకాశం ఇస్తే అపవాదికి ఒక గది ఇస్తే చాలు, ఇల్లంతా స్వాధీనం చేసుకుంటాడు. గది ఇవ్వక్కలద్దు, మెట్టు మీద కూర్చొని ఇస్తే చాలు. అలా నువ్వు కొంచెం అవకాశం ఇస్తే రోజు రోజుకి సమస్యలు ఎక్కువ అవుతాయి. నువ్వే మందిరానికి రావడానికి బరువు అయిపోతుంది. ఇంకా కొత్త వాళ్ళని తీసుకురావడం మాట అలా కొంచెం. ఇక్కడ ఒక్కొక్కరిని కదిలిస్తే ఏంటమ్మా అంటే నాకు ఆ సమస్య అండి, నువ్వేంటమ్మా అంటే నాకు ఈ బాధ అండి, నువ్వేంటమ్మా అంటే నాకు అదిగోండి అడ్డం అండి, నాకు ఇదిగోండి. ఎందుకున్నాయి? ప్రార్థన చేసి పోరాటం చేయట్లేదు నువ్వు. నీ దగ్గర ప్రార్థన పోరాటం లేదు, విడుదలకు సంబంధించిన ఆసక్తి లేదు. నాకు సమస్య ఉంది అంతే, నేను కూర్చుంటాను. లేదు, ఈ సమస్య ఈ నెలలో క్లియర్ అయిపోవాలి నాకు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారండి ఈ మాటని? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారండి? చెప్పండి. ఎంతమందిని రక్షించారు? ఎన్నిసార్లు యేసుప్రభు దాకా కనీసం ఒక గుక్కు నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మన బతుకులు. గుక్కు నీళ్ళు యేసుబాబుకి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. మీరు చెప్పండి, నిజం చెప్పండి. ఏమండి, ఎవరిని తీసుకొచ్చామో లేదు కానీ మేము మాత్రం సువార్త మాత్రం చేస్తున్నామండి అన్నవాళ్ళు అని చెప్పండి. కనీసం చెప్పండి, సువార్త చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు మాట మేము చెప్తున్నామండి, యేసుప్రభు మాట అన్యజనుల దగ్గరికి వెళ్ళి మేము మొహమాటం లేకుండా చెప్తున్నామా అన్నవాళ్ళు చెప్పండి. నేను చెప్పమంటారా? నువ్వు సువార్త చేస్తే, విత్తనం వేస్తే ఖచ్చితంగా మొక్క వస్తుంది. మొక్కలు లేవంటే అర్థం ఏంటంటే అసలు ప్రయత్నం కూడా లేదు, విడుదల పొందాలన్న ప్రయత్నం లేదు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలన్న ప్రయత్నం లేదు, ఆయన దాహం తీర్చాలన్న ఆశ లేదు. ప్రతి గుడ్ ఫ్రైడేకి నామకార్థంగా వచ్చేయడం, ప్రభువా మా కోసం చచ్చిపోతుండ్రి ఓ మాట అనేస్తే గుడ్ ఫ్రైడే అయిపోయింది. ఈస్టర్కి వచ్చి ఈ స్వీట్లే, ఇంకా అయిపోయింది భక్తి. ఇంతేనా? ఎప్పుడు ఆయన దాహం తీర్చేది ఎప్పుడు? ఖచ్చితంగా నేను అడుగుతున్నాను కాదు, ఈ క్రీస్తు న్యాయపీఠ ఎదుటి నిలబడినప్పుడు నీకు ఎదురయ్యే ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న అయితే ఇదే. ఎన్నిసార్లు అడిగానమ్మా నాకు దాహం అని నన్ను అడిగావా ప్రభువా? నన్ను అడిగావా? నిన్నే అడిగాను. నన్ను ఎప్పుడు అడిగావు ప్రభువా? నిన్ను అడగకపోవడం ఏంటి? నాకు దప్పికొనుచున్నది. సంవత్సరం గంటలు విన్నావు ఆ మాట నువ్వు. దాని అర్థం ఆత్మలు రక్షించడం అని కూడా విన్నావు నువ్వు. పోనీ నీకు తెలియకపోవడం కూడా లేదు ఇందులో. తెలుసు, దాని అర్థం కూడా తెలుసు నీకు. తెలిసి ఎవరైనా మీ ఇంటికి దాహం వేస్తుందమ్మా అంటే కానీ నీళ్ళు ఇవ్వలేరా? ఇస్తారెవరా? అలా పో అంటారా? ఇస్తారు. మరి నీకోసం తన రక్తమే కాచాడు, తన చివరి రక్తం బొట్టుదాకా కాచేశాడు. మరి ఆయన కోసం ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు, నాకు దాహం వేస్తుంది, నాకు దప్పిగా ఉంటున్నాను నేను అంటున్నాడు. ఎప్పుడు ఒక్క సంవత్సరం అయినా మనస్సు గద్దించలేదా? మనసు నువ్వు గద్దింపు రాలేదా నీకు? ఈ సంవత్సరం నేను ఏదేమైనా సరే ప్రభు దగ్గరికి కొంతమంది ఆత్మల్ని చేర్చాలి, కొంతమందిని నేను రక్షించాలని ఒక గద్దింపు ఒక్కరోజైనా కలగలేదా మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మనిషికైనా సువార్త చెప్పాలి, బాధ్యత కలిగి నేను ముందుకు వెళ్ళాలి సంఘం పట్ల అని అనిపించలేదా ఇప్పుడు? మళ్ళీ ఈ సంవత్సరం కూడా అడుగుతున్నాడు నిన్ను, ఇదే అడుగుతున్నాడు. వాళ్ళని కాదు అడుగుతుంటా, నన్నే. అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను ప్రభువు చెప్తున్నాడు, దప్పికొన్నాను అన్నాడు. ఆయన దప్పిక తీర్చవలసిన బాధ్యత, ఆయన దాహం తీర్చవలసిన బాధ్యత మందే. 6వ మాట, యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అక్కడ మాట ఏంటంటే సమాప్తమైనదని చెప్పి ఏం చెప్పాడైనా? ఏమన్నాడైనా? సమాప్తమైనది అన్నాడంట. ఏమన్నాడు? ఏం సమాప్తమైంది? తాను చేయవలసిన పనిని ముగించగలిగాడు. తాను ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చాడో, ఏ పని మీద దేవాది దేవుడై ఉండి భూమి మీద మనిషిగా పుట్టాడో ఆ పనిని, ఆ రక్షణ కార్యాన్ని, ప్రపంచ మానవాళి యొక్క పాపమంతటినీ తీసివేసి రక్షణను ప్రసాదించి భూమి మీద నుంచి పరలోకానికి ఒక నిచ్చెనగా మారి ఒక మార్గం ఏర్పాటు చేయవలసిన పని ఆయన ముగించాడు. దేవునికి స్తోత్రం. ముగించాడు.
ముగింపబడింది. అందుకే సిలువలో 6వ మాట ఏమన్నాడు చెప్పండి అందరూ? సమాప్తమైనది. తర్వాత 7వ మాట, కరెక్ట్గా 7వ మాట ఏ టైంలో పలికాడో మనం అదే టైంలో ఉన్నాం ఇప్పుడు. 7వ మాట, యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఎవరికి అప్పగించాడంటారా? తన ఆత్మనే. తన ఆత్మని పాతాళానికి అప్పగించలేదు. తన ఆత్మని అపవాదికి అప్పగించలేదు. తన ఆత్మని లోక సంబంధమైన కోరికలకు అప్పగించలేదు. తన ఆత్మని తండ్రికి అప్పగించాడు. ఎందుకంటే తండ్రిలో నుండి వచ్చిన వాడు గనక మళ్ళీ తండ్రికే అప్పగించాడు. మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళు. మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి వద్దకు వెళ్ళాలి. కానీ పాపము వలన మన ఆత్మలు ఎక్కడికి పోతున్నాయో తెలుసా? దారి తప్పి నిత్య నరకాగ్నికి పోతున్నాయి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, దారి తప్పిపోతున్న మనల్ని దారిలో పెట్టాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనందరి ఆత్మలో ఒక రోజున తండ్రి చేతికి అప్పగించాలని ఆయన ఒక మార్గాన్ని తన సిలువలో చూపించాడు. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో, ఆయన వేసిన బాటలో, ఆయన ఇచ్చిన రక్షణ మనం కొనసాగిస్తూ ఆయన కొరకు జీవిందాం. ఆయన చేసిన త్యాగానికి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ